మీరు పవన్ కళ్యాణ్ సీఎం అది ఒక మంత్రంలా అంటా ఉన్నారు. ఈ మంత్రానికి ఒక శక్తి ఉంటుంది. ఈ మంత్రం తక్కువదేం కాదు. పవర్ స్టార్ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం అంటే దాని శక్తి ఉంటుంది. ఇన్ని కోట్ల మంది జపించి సీఎం సీఎం అంటే అయి తీరుతాం అనుమానం లేకుండా. కాకపోతే నేను కోరుకునేది ముఖ్యమంత్రి అనేది నాకు అలంకారం కాదు, లేదా నాకు కోరిక కాదు. మీకు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అది ఒక పరికరం, ఒక పొజిషనింగ్, అదొక ప్లాట్ఫామ్. అది అలాగే అసంఘటిత కార్మికులు ఉన్నారు, వలస కార్మికులు ఉన్నారు. వారికి అండగా, వాడికి ఇల్లు లేదు, వాడికి ఇల్లు కట్టించడానికి నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే తప్ప వారికి ఇల్లు కట్టించలేం. అందుకు ముఖ్యమంత్రి గురించి మీరు అంటుంటే దానికి ఒప్పుకుంటాను తప్ప నా కోరికతో నాకు నిజంగా కోరిక లేదు. అలాగే తుని లాంటి ఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఇలాంటి ఎవరో కత్తితో పొడిస్తే అలా కాకుండా ఒకళ్ళ మీద మట్టి సిరుకు దుమ్మెత్తి పోసుకోకుండా హుందాగా ఒక రాజకీయం చేయాలి. మీకు ఎలా ఉంటుంది? మనం కూర్చోబెట్టి పొద్దున ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఇంట్లో అంట తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని. అలాంటిది మనకి దారిని చూపించాల్సిన రాజకీయ వ్యవస్థ ఒక ప్రధానమంత్రిని అమ్మాయిని తిట్టే దానికి ముఖ్యమంత్రి గారు నవ్వుతారు. మరి ఆయనకి ఆ సరదా ఏంటో నాకు అర్థం కాలే ఓ రోజున. అలాగే అంటే విమర్శకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. నేను ప్రధానమంత్రి గారితో నన్ను అడిగారు చాలామంది, మీరు ఒకసారి ప్రధానమంత్రి గారిని కలవచ్చు కదా, మీరు వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మెమరాండం ఇవ్వచ్చు కదా అంటే నేను ఒకటే చెప్పా, నేను వస్తాను, మనస్ఫూర్తిగా నమస్కారం పెడతాను, హృదయపూర్వకంగా ఆయనకి గౌరవిస్తాను. కానీ బయటకు వచ్చి ఆయనకు మర్యాద ఇచ్చిన తర్వాత, టీ తాగిన తర్వాత ఆ ఇచ్చిన టీ, ప్రధానమంత్రి ఇచ్చిన టీకి పొంగిపోయి బయటకు వచ్చి గతంలో లాగా ప్రధానమంత్రి గారు బాగా మంచి చర్చలు జరిగినాయి, చాలా బాగుంది, ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పను. ఏమంటానంటే బాగా మనం ప్రధానమంత్రి గారు అండగా నిలబడుతున్నారంట. ఇది మోసం కాదు, ఆ మోసాలు నేను చేయలేను సార్, నేను అందుకని రాలేనని చెప్పి. నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడినా వెళ్ళి కూర్చుంటాం, మాట్లాడతాం. మీరు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే చెప్పండి, మేము తేల్చుకుంటాం. వారు నన్ను అడిగారు, ఎందుకే నువ్వు పొలిటికల్ పార్టీస్ నడపలేవు, నువ్వు జనసేన పార్టీ అని నడుపుతావు, రీజనల్ పార్టీస్ అంటే సమస్య కష్టమా, తమాషాలు అనుకుంటున్నావా, 1000 కోట్లు కావాలి, ఎలక్షన్లకు చేయాలి, ఇట్లా బెదిరిస్తే అందుకని ఏం చేయమంటారండి, భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే. నేను చచ్చిపోతాను కానీ విలీనం అయితే ఎప్పుడు ఏ పార్టీలోనూ చేయను. ఓటు రాకపోతే పోయా, ఓటమి వస్తే రాని, కానీ నేను మన జాతీయ ఆత్మగౌరవాన్ని నేను ఎప్పుడు తాకట్టు పెట్టలేను. తెలుగుదేశం పార్టీలాగా అండగా నిలబడతాం, అండగా ఉంటాం. నేను కోరుకుంది కూడా ఒక హుందాతో కూడిన రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం. 2019 చాలా కీలకమైన ఎన్నికలు, చాలా అవసరం. ఈ 2019 నుంచి మీరు చూడండి, మిమ్మల్ని అందరూ అడుగుతారు, మీ ఇంట్లో చాలా మూలలు మొన్న మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. నేను మన ఉద్దానం ప్రాంతానికి వెళ్ళి తుఫాన్ బాధితులను కలుస్తూ ఉంటే నేను మనోహర్ గారు అలసిపోయి ఒక పడిపోయిన తుఫాన్లో పడిపోయిన కొబ్బరి చెట్టు మీద కూర్చుంటే ఇక్కడ ఇలాంటి యువత ఒక 10 మంది వచ్చి సెక్యూరిటీ వాళ్ళు ఆపుతూ ఉన్నారు. నేను అడిగా ఏంటమ్మా అంటే, అన్న ఒకసారి 10 నిమిషాలు అన్నా, పరిగెత్తుకు ఒకసారి రమ్మంటే పరిగెత్తుకు కూర్చున్నాడు. కింద కూర్చుంటే వాళ్ళు అడిగింది ఏలే, అన్న మాకు ఉద్యోగం ఇవ్వు, అన్న మాకు 2000 పాకెట్ మనీ ఇవ్వు, అయ్యేం అడగలా. 2 మంచి మాటలు చెప్పన్నా మాకు. నేను అడిగా 2 మంచి మాటలు ఏంటంటే,
వాళ్ళు అడిగింది, వాళ్ళు అన్నమాట, అన్న మాకు డబ్బులు కాదన్న మాకు కావాల్సింది మా భవిష్యత్తు, మాకు ఉద్యోగాలు, మా సంపాదించిన శక్తి ఇవ్వన్నా, మాకు 25 సంవత్సరాలు భవిష్యత్తు కావాలన్నా మాకు, అందుకు వచ్చామన్నా నీ గురించి. నేను వాళ్ళని ఒకటే అడిగా, వాళ్ళు చెప్పారు అన్న నీ కోసం చచ్చిపోతామన్నది అంటే, నా కోసం మీరు చచ్చిపోయే పనులు ఏం చేయొద్దు, ఓటేయండి చాలు, అంతకుమించి మీరు ఏం చేయక్కర్లా. ప్రాణత్యాగాలు ఎందుకు చేయాలి నాన్న, మీరు ఎందుకు చేయాలి నాన్న ప్రాణత్యాగాలు? నేను తెలుగుదేశం పార్టీ కాదు నాన్న, నేను వైసీపీ కాదు నాన్న, నేను మీరు బాగుండాలని కోరుకునేవాడిని, మీ ఇంట్లో ఒకడిని. ఇది నా కుటుంబం అనుకున్నప్పుడు మిమ్మల్ని త్యాగాలు చేయమని ఎందుకంటాను? నేను త్యాగాలు చేస్తాను, మీరు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ తల్లిదండ్రులు బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. నాకు ఆవేదన ఉంది, నేను అందుకున్నాను, మీరు నాకు ఓటేయండి. మీరంతా దిగొచ్చారా అంటే వీళ్ళు రాజులా, రాజరికాలా? మామూలు సామాన్యమైన మనుషులు, అందరిలాంటి కడు సామాన్యమైన మనుషులు మీరు ఎక్కిరాలా. మా ఓట్లతో నెగ్గి మాకు రాజు అనుకోకు, కూలదోస్తాను, జాగ్రత్త కాబడతారు. మా ఓట్లతో నేను ఎక్కించాం గద్దె, అవసరం లేదు కూడా గద్దె దింపుతాం, చాలు రా చాలు రా. మాలో నుంచి ఒకరిని ఎంచుకుంటాం ముఖ్యమంత్రిగా, సామాన్యుడు బిడ్డ ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు, వాడిని పెట్టుకుంటాం. అంతేగాని కూర్చోబెట్టి మీరు ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి అవ్వాలి, మా తాత ముఖ్యమంత్రి, మా నాన్న ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి అవుతుంది, ఇలా కాదు మనకు కావాల్సింది. చాలా మామూలుగా నేనేని కాదు, మీలో ఎవరైనా సరే ఒక రోజున ఒక 10 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత ఒక మామూలు మనుషులు, సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద బడుగు బలహీన వర్గాల నుంచి వాళ్ళకి ముఖ్యమంత్రి అవ్వడానికి నేను దారి ఏర్పరుస్తున్నాను. ఈ రోజున నా కోరిక కోసం రాలేదు రాజకీయాల్లోకి. మీరు మీ చేత మీరు పాలింపబడాలి. ఎవడో కూర్చొని మన నెత్తి మీదకి తొక్కే పాలకులు మనకు అవసరం లేదు. ఎక్కి తొక్కే వాళ్ళని తొక్కి నేల రాసేద్దాం వాళ్ళని. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.